హాయ్. హలో. సండే వస్తే ముక్క లేపోతే ముద్ద దిగదు. మిగతా డేస్ అన్నీ ఏ కూరున్నా పర్లేదు, ఏటున్నా పర్లేదు, ఫ్రిడ్జ్‌లో ఏటుంటే అది వండేస్తాం. అసలు ఏటొండుతున్నామో కూడా తెలియకుండా. కానీ సండే వస్తే మాత్రం ముక్క లేపోతే ముద్ద దిగదు. అయితే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము పెళ్ళైన కొత్తలోని ఒకళ్ళింటికెళ్ళాం. వెళ్తే వాళ్ళేం ఏటంటే చికెన్ వండారు. అందులో బంగాళదుంపలేశారు. పర్వాలేదు బానే ఉంది. తిన్నాము. తినేసి వచ్చామనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇంటికొచ్చారు. వస్తే నేను చికెన్ తెచ్చాను. కూర సర్దొస్తదనేసి వాళ్ళు కూడా ఏశారు కదా! నేను కూడా వేశాననమాట బంగాళదుంపలు. అయితే తిన్నారు. ఏటన్నారు తెలుసా? పేర్లాగా వండింది బంగాళదుంపలేసేసి అనేసి నా మొఖం మీదే అన్నారు. ఏం బాగా వండలేదనేసి. తర్వాత నేను బయటికెళ్ళి కూడా అందరితో కూడా చెప్పుకున్నాననమాట. ఏం బాగా వండలేదు. బంగాళదుంపలేసి పేడ చేసింది. కూరలు వండడం రాదు అనేసి నా గురించి ఇలా చెప్పుకొని తిరిగారనమాట. ఆ విషయం నా వరకు వచ్చింది. అంతే ఫ్రెండ్స్ వాళ్ళెంత చెయ్యని మనము సైలెంట్‌గా ఉంటాం. పోన్లే ఓ పూటకి ఏటైపోయిందనేసి. కానీ వాళ్ళు పెద్ద బాంబ్ బ్లాస్టులు చేసి మన గురించి అలా ప్రచారం చేశారనమాట. తర్వాత నాకు చాలా బాధనిపిచ్చింది. బాధనిపించడంతో పాటు ఒక గోల్ కూడా అనిపిచ్చింది. ఏంటి తెలుసా? నేనెలాగన్నా ఈవిడ బాగొండుతది. ఈవిడ అనేసి అనిపించుకోవాలని నేనొక దీనిగా తీసుకున్నాననమాట. అప్పటినుంచి బాగా వండడం మొదలుపెట్టాను. అంటే పడ్డ చోటే లేవాలంటారు కదా! అలాగే అనమాట. అంతే మనం ఏదైనా చిన్నది చేస్తే పెద్ద బాంబ్ బ్లాస్ట్‌లో వాళ్ళెంత పెద్ద పిడికిల్లాంటివి చేసినా మాత్రం మనం సైలెంట్‌గా ఉంటాం. అదే వాళ్ళకి, మనకి తేడా అనమాట. మహాసముద్రం ఎప్పుడూను సైలెంట్‌గా ఉంటది. అలా ఉంటామనమాట మనం. అయితే ఇంకా రెసిపీ విషయంలోకొచ్చేస్తే చికెన్‌లోని పసుపు, కారం, ఉప్పు అండ్ కప్పుతోటి పెరుగేసుకొని పక్కన మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీకి పెరుగే మెయిన్ అనమాట. పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఆయిలేసుకొని బిర్యానీ దినుసులేసుకోవాలి. బిర్యానీ దినుసులేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలేసుకున్న తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేయాలి. అది కూడా బాగా ఉడికిపోవాలి. పెరుగులో ఉన్న వాటర్ ఉంటది కదా! అదంతా బాగా అబ్జర్బ్ అయిపోవాలనమాట. తర్వాత టమోటా వెయ్యాలి. అది కూడా బాగా మగ్గిపోవాలనమాట. లాస్ట్‌లో గరం మసాలా వెయ్యాలి ఆర్ చికెన్ మసాలా. తర్వాత కొత్తిమీరేసుకొని స్టవ్ ఆపేసుకొని తింటే అబ్బా! సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.